సో మీకు ఇప్పుడు హోమ్ పేజ్లోకి వెళ్తే కనుక మీకు ఇక్కడ 3 యాడ్స్ అనేవి ఎనేబుల్ చేయడం జరిగింది. 500/500 యాడ్స్ ఎనేబుల్ చేయడం జరిగింది. దాంతోపాటు సో మీకు 500/500 యాడ్స్ అనేవి పోస్ట్లో ఎనేబుల్ చేయడం జరిగింది. సో మీరు మీకు ఓన్గా పెట్టుకోవాలంటే మీకు కొద్దిగా HTML, CSS అదేవిధంగా విజువల్ ఎడిటింగ్ యొక్క నాలెడ్జ్ ఉంటే మీకు మీరు ఓన్గా పెట్టుకోవచ్చు. సో వాటిని చివరిలో ఎలాగో చెప్తాము. అందుకంటే ముందుగా సో మనం పోస్ట్ సెక్షన్లో ఏ విధంగా పోస్ట్ పైన కింద ఉన్న యాడ్స్ ఎలా మార్చొచ్చో చూద్దాం. సో అందుకోసం ముందుగా మనం ఏం చేయాలంటే వెబ్సైట్లోకి లాగిన్ అయితే సో మనం ఇలా డాష్బోర్డ్లోకి వస్తాం. యాడ్స్ మార్చడానికి టెంప్లెట్స్లోకి వెళ్ళి ఇక్కడ పోస్ట్ పైన పోస్ట్ కింద యాడ్స్ ఉంటాయి. సో ఎడిట్ చేయడానికి ఏం చేయాలంటే సెలెక్ట్ చేసి ఎడిట్ విత్ ఎలిమెంట్ క్లిక్ చేస్తే మనం ఈ పోస్ట్ ఎడిట్లోకి వెళ్ళిపోతాం. సో మనకి ఇక్కడ నచ్చిన విధంగా ఏదైనా పోస్ట్ యాడ్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ జియో అనే ఒక యాడ్ ఈ బార్స్ ఉంది కదా, ఈ బార్స్ యాడ్ని నేను ఇప్పుడు పోస్ట్ కింద పోస్ట్ పైన పెడుతున్నాను, పబ్లిష్ చేసేస్తున్నాను. సో మీరు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే సో ఈ విధంగా పోస్ట్ పైన ఈ విధంగా యాడ్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగానే పోస్ట్ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ నాకు ఈ పోస్ట్ వద్దు, సో ఇప్పటికి టెంపరీగా అనుకుంటే కనుక సో దీన్ని ఏ విధంగా డిసేబుల్ చేయొచ్చు అనేది కూడా ఇప్పుడు చూద్దాం. అందుకోసం ముందుగా ఈ పెన్ ఐకాన్ని క్లిక్ చేసి అడ్వాన్స్లోకి వెళ్ళి రెస్పాన్సివ్లోకి వెళ్ళి హైడ్ 3 బార్స్ని ఎనేబుల్ చేస్తే ఇప్పుడు అది డిసేబుల్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేశాను అనుకోండి, ఇక్కడ మన యాడ్ అనేది డిసేబుల్ అయింది. సో నేను ఇప్పుడు ఇదే విధంగా మళ్ళీ నేను ఏం చేస్తాను, బ్యాక్కి వెళ్ళాలంటే సో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ లాగిన్ పేజ్లోకి రావాలి. సో టెంప్లెట్స్లోకి వెళ్తాం, బిలో పోస్ట్. సో మన దగ్గర ఇప్పుడు కూడా ఎలాంటి పోస్ట్ లేవు కాబట్టి దానికోసం నేను ఏం చేస్తాను అంటే పోస్ట్ బిలో పోస్ట్ ఇక్కడ ఉంది, దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చాం మనం, టెంప్లెట్స్లోకి వెళ్ళాం. ఇక్కడ టెంప్లెట్స్లో సేవ్ టెంప్లెట్స్, యాడ్ టు బిలో పోస్ట్. సో దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పోస్ట్ ఉంది, ఇక్కడ పెన్ ఐకాన్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసి మనం నచ్చిన ఏ పోస్ట్ అయినా సెలెక్ట్ చేస్తే అక్కడ మనకు ఆ విధమైన యాడ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను జియో సెలెక్ట్ చేశాను, పోస్ట్ కింద మనకి ఏంటంటే లోడ్ అవ్వాలి. చూడొస్తారు కదా, ఈ విధంగా పోస్ట్ కింద యాడ్ రావడం జరుగుతుంది. సో ఇది ఫోన్లో వస్తుందా లేదా అంటే ఫోన్లో కంపల్సరీగా వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫోన్ మోడల్లో కూడా వస్తుంది. సో దీంతో పాటు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సో హోమ్ పేజ్లో యాడ్స్ ఎట్లా వస్తాయని చూద్దాం. సో ఇప్పుడు ఫోన్ సెట్ చేశాను కాబట్టి ఇది హోమ్ పేజ్ పైన అబోవ్ పోస్ట్. ఇప్పుడు నేను యాడ్ బిలో పోస్ట్, ఇప్పుడు ఇది కూడా నాకు వద్దు. నేనేం చేస్తాను, డిఫాల్ట్ ఇమేజ్ పెట్టేస్తాను. అడ్వాన్స్లోకి వెళ్ళేసి రెస్పాన్సివ్లోకి వెళ్ళేసి ఇవి హైడ్ చేశానంటే మనకు ఈ యాడ్ కనపడుతుంది. మీకు కావాలనుకోండి ఇప్పుడు హైడ్ చేస్తాను, ఇప్పుడు ఈ యాడ్ అనేది డిసేబుల్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు యాడ్ కావాలనుకోండి నేను ఏం చేస్తాను, ఇదే పేజ్లోకి ఎక్కడి నుంచి వస్తాను, లాగిన్ పేజ్లోకి వచ్చి టెంప్లెట్స్లోకి వచ్చి బిలో పోస్ట్ పైన క్లిక్ చేస్తే నేను ఇక్కడికి వస్తాను. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కార్నర్లో పెన్ ఐకాన్ని క్లిక్ చేసి అడ్వాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే రెస్పాన్సివ్లో డిసేబుల్ చేస్తే మనకు ఎక్కడ ట్యాబ్లెట్లో కావాలా, డెస్క్టాప్లో డిసేబుల్ కావాలా, మొబైల్లో డిసేబుల్ కావాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏది సెలెక్ట్ చేసి డిసెలెక్ట్ చేస్తే ఆప్షన్స్ వర్క్ అవుతాయి. హైడ్ని ఆన్ చేస్తే హైడ్ అవుతుంది, హైడ్ని ఆఫ్ చేస్తే వెబ్సైట్లో కనబడుతూ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వీటన్నిటిని ఎనేబుల్ చేస్తున్నాను, అన్హైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చూడొచ్చు, ఇప్పుడు యాడ్ అనేది ఎనేబుల్ అయింది. సో ఈ విధంగా మీ యాడ్స్ని ఎనేబుల్ డిసేబుల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని డిసేబుల్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో యాడ్స్ ఎలా పెడదాము అని అంటున్నారు. సో దానికోసం ముందుగా మళ్ళీ నేను డాష్బోర్డ్లోకి వెళ్తున్నాను, టెంప్లెట్స్లోకి వెళ్తున్నాను. సో ఇది హోమ్ పేజ్లో యాడ్. సో సేమ్ ఇది కూడా యాడ్స్ లానే ఉంటుంది. సో ఇప్పటికీ హోమ్ పేజ్లో ఒక యాడ్ ఉంది. సో హోమ్ పేజ్లో యాడ్ ఉంది. సో దీన్ని యాడ్ ఇలా చేశాను, దీన్ని ఎడిట్ చేసేయచ్చు. సో ఈ విధంగా యాడ్ చేస్తే హోమ్ పేజ్లో ఇప్పుడు నేను ఇక్కడ హోమ్ పేజ్లో యాడ్ ఉంది, నేను ఇది బ్రిడ్జ్ పెట్టాను, సేవ్ చేశాను. స్పెషల్గా 500/500 నేను ఏం లేదు, ఏ మోడల్ ఇచ్చినా వర్క్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు హోమ్ పేజ్లోకి వెళ్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అక్కడ 3 ప్లేసుల్లో ఒక యాడ్ రావడం జరిగింది. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా రిమూవ్ చేయొచ్చు,
హోమ్ పేజ్లో మల్టిపుల్ యాడ్స్ ఎలా పెట్టచ్చు. నేను 3 మోడల్స్ చెప్పాను. అన్లిమిటెడ్ యాడ్స్ ఎలా పెట్టాలనేది ఇప్పుడు చూపిస్తాను చివరిలో. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇది అవసరం లేదు కాబట్టి డిసేబుల్ చేద్దాం. ఇప్పుడు టెస్టింగ్లో ఉన్నాం. ఎనేబుల్ చేసుకోవాలంటే ఏం లేదు, సేమ్ ఇదే ప్లేస్లోకి వచ్చి పెన్ సింబల్ పైన ఇలా క్లిక్ చేసి ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్ళేసి రెస్పాన్సివ్లోకి వచ్చి యాడ్ చేస్తున్నాను. సేవ్ చేస్తే మనకు విండోస్ మనకు హోమ్ స్క్రీన్లో ఈ యాడ్ అనేది కనబడదు. చూడొచ్చు ఇక్కడ యాడ్ అనేది కనబడట్లేదు. సో చివరిగా ఏం చేద్దాం, నేను వీడియో యాడ్స్ ఎలా పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. వీడియో యాడ్స్ కోసం మనం ఏం చేయాలంటే యూట్యూబ్ ఇక్కడ ఉంది కదా, ఎడిట్ విత్ ఎలిమెంటార్ అని క్లిక్ చేద్దాం. యూట్యూబ్ లైవ్ దగ్గర మనకు కావాల్సిన యూట్యూబ్ వీడియో ఉంది అండి. ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ పెన్ ఐకాన్ పెట్టుకొని పెన్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ వీడియో ఏది ప్లే చేసినా ఇలా ప్లే చేస్తే యూట్యూబ్ వీడియో యాడ్ అవుతుంది. పబ్లిష్ చేసేస్తే మనకు హోమ్ స్క్రీన్లో ఇక్కడ వీడియో అనేది అప్డేట్ అవుతుంది. ఈ విధంగా ఈ వీడియో యాడ్స్ అనేది మీరు చేంజెస్ చేయొచ్చు. సో నెక్స్ట్ అన్లిమిటెడ్ యాడ్స్ అంటారు. సో ఇప్పుడు అన్లిమిటెడ్ యాడ్ మీరు హోమ్ పేజ్లో కావాలనుకున్నారనుకోండి, హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత పైన ఎడిట్ విత్ ఎలిమెంటార్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి సింపుల్గా మీకు చేయడానికి ఏం లేదు, మీకు ఎక్కడ కావాలో అక్కడ దీన్ని చేసే ముందు మీకు బ్యాకప్ తీసుకోవాల్సి ఉంటుంది. బెటర్ ఫర్ ఆప్షన్. అది లేదు అంటే మీకు కొద్దిగా HTML CSS నాలెడ్జ్ ఉంటే దాన్ని రికవర్ ఎట్లా చేసుకోవాలని తెలుస్తుంది. సో మీరు డెస్క్టాప్ మోడ్లో ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు వివిధ డెస్క్టాప్, ట్యాబ్లెట్, ఫోన్ 3 మోడల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మనకు డెస్క్టాప్లో ఇక్కడ 3 ఎనేబుల్ చేశాను. నేను ఏం చేస్తుంటే 3 సేమ్ యాడ్స్ కాబట్టి నేను డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఒక యాడ్ కావాలనుకోండి, ఇట్లా ఇక్కడ ఇమేజ్ ఉంటుంది, లేదంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్లస్ కింద ఒక ఇమేజ్ యాడ్ అవుతుంది. సో ఈ కన్ఫ్యూజ్ లేకుండా మీరు ఎక్కడ కావాలో అక్కడికి ఇక్కడ ఇమేజ్ని తీసుకెళ్ళి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ ఇమేజ్ వస్తుంది. సేమ్ ఇక్కడ ఇమేజ్ని క్లిక్ చేసి ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ క్లిక్ మనం ఏం చేస్తాం, మళ్ళీ బార్స్ పెడుతున్నాను, సేవ్ చేసి క్లిక్ చేస్తాను. చూసి ఇక్కడ బార్స్ వచ్చాయి. ఈ విధంగా సో మీకు ఏం చేయొచ్చు అంటే ఈజీగా అన్లిమిటెడ్ యాడ్స్ అనేవి మీరు పెట్టుకోవచ్చు. ఎలా ఏం లేదు, మీకు ఎక్కడ ప్లేస్ కావాలో అక్కడికి వెళ్ళేసి ఈ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇప్పుడు ఇది పెద్ద సైజ్ ఇమేజ్, పెద్ద బ్యానర్ ఇమేజ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక పెద్ద ఇమేజ్ తీసుకున్నాం, బ్యానర్ ఇమేజ్ అనుకోండి, ఇలా తీసుకొని పబ్లిష్ చేసేస్తే సో ఆ ప్లేస్లో యాడ్స్ అనేది రావడం జరుగుతుంది. దీనికి మీకు కొద్దిగా CSS, HTML నాలెడ్జ్ అనేది కాకుండా బేసిక్ సెటప్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా యాడ్స్ పెట్టచ్చు. సో ఇక్కడ యాడ్ని డిలీట్ చేయాలనుకోండి, రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ క్లిక్ చేశారనుకోండి, యాడ్ వెళ్ళిపోతుంది. సో దాన్ని సేవ్ చేసుకోవాలి. సో జాగ్రత్తగా ఒక్క స్టెప్ వెనుక ఒక్క స్టెప్ వేస్తూ యాడ్ సెటప్ చేసుకోవాలి. ఈ వీడియోలో మనం ఏంటంటే బేసిక్గా మేము ఇచ్చిన యాడ్స్ ఇక్కడ ఉంటాయి, 3 యాడ్స్. అవి ఇక్కడ మీరు అప్డేట్ చేస్తే ఎలాంటి ఇష్యూ ఏమి ఉండదు. హోమ్ పేజ్లో కానీ పోస్ట్ పేజ్లో 3 యాడ్ ప్రీ సెటప్లో మేము 4 యాడ్స్ ఇచ్చాం. 3 వీడియో ఫోటో యాడ్స్, 1 వీడియో యాడ్. 3 ఫోటో యాడ్స్లో 1 హోమ్ పేజ్ యాడ్, 2 అబో పోస్ట్ బిలో పోస్ట్ యాడ్. వీటిని ఎడిట్ చేయాలనుకుంటే సింపుల్గా టిక్ చేసి ఎడిట్ విత్ ఎలిమెంటార్ క్లిక్ చేసి అందులో ఇమేజ్ మార్చి సేవ్ చేస్తే అంటే పబ్లిష్ చేస్తే వీడియో అనేది అబో పోస్ట్ బిలో పోస్ట్ హోమ్ పేజ్లో ఒక సెక్షన్లో ప్లే అవుతుంది. యూట్యూబ్ వీడియో ఉంది కదండి, ఇదే ఒక యాడ్ లాగా. దీన్ని కూడా ఎలిమెంటార్ చేస్తే ఇక్కడ వీడియో అప్డేట్ చేస్తే హోమ్ పేజ్లో వీడియో మారుతుంది. ఆ విధంగా వీడియో యాడ్స్ అనేది రావడం జరుగుతుంటుంది. ఇలాంటి వాటిని సెలెక్ట్ చేయడానికి మీకు అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఉన్న ఈమెయిల్ అవసరం. సో ఈ విధంగా మీరు యాడ్ సెటప్ చేయొచ్చు.